టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు ఇంటికి వస్తాడు. నాన్న, మీరందరూ హాల్లోనే ఉన్నారా? నాన్న, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నా కార్ని ఎంత నేను చెప్తున్నా పోలీసులు వినకుండా కార్ని సీజ్ చేసి నా డ్రైవింగ్ లైసెన్స్ని లాక్కున్నారు నాన్న. నేను తాగాను అంటున్నారు. నేను తాగకపోయినా తాగానని ఏ ఎదవో ఆ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చుంటాడు. అందుకే ఆ పోలీసులు అలా మాట్లాడారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాన్న. నాన్న, ఒకసారి నాతో పాటు స్టేషన్కి వస్తావా? నేను తాగలేదని చెప్పి పోలీసుల ముందు చెప్తావా? అప్పుడు కార్ని ఎలాగోలాగా నేను తెచ్చుకుంటాను. నాన్న, ఏంటి మాట్లాడవు అని అంటూ ఉంటే ఇక మనోజ్, ఒరేయ్, నీ నాటకాలు నీ వేషాలు భలే ఉన్నాయిరా, భలే నటించేస్తున్నారా అని అంటూ ఉంటే ఇక రోహిణి, మనోజ్, నీకు నటన గురించి సరిగ్గా తెలీదు. బాలుని చూసే నేర్చుకోవాలే. చూడు, పట్టపగలే తాగేసి వచ్చి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లా ఎలా మాట్లాడుతున్నాడో అని వెనకాలనే, పారమ్మా, ఒరేయ్, రోడ్డు మీద అడుక్కునేవాడా, ఏంట్రా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, నోటుకొస్తుంది మాట్లాడింది మేమా నువ్వరా? పట్టపగలే బార్లో తప్ప తాగి కార్ డ్రైవ్ చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లాగా ఇంట్లో నటిస్తున్నావా? నీ గురించి ప్రపంచం మొత్తం తెలిసిందిలేరా. నువ్వేమీ ఇప్పుడు నటించాల్సిన అవసరం లేదు. ఒరేయ్, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ బాలు చెయ్యెత్తబోతూ ఉంటే, నోర్బోయ్ అంటూ సత్యం బాలు మీద చెయ్యెత్తుతాడు. ఒక్కసారిగా బాలు గుండె ఆగినంత పనవుతుంది. మీనా, మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సత్యం, ఛీ, నేను కొట్టాలన్న ఆశయం వేస్తుందిరా. నాన్న, నేనంత పెద్ద తప్పు ఏం చేశాను? చాలు, ఇప్పటి వరకు నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం చాలురా. వియ్యంకుల ముందు, చుట్టుపక్కల వాళ్ళ ముందు, నా స్నేహితుల ముందు, అందరి ముందు ఈరోజు నేను తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు. నా నమ్మకాన్ని మొత్తాన్ని ఒక్కరోజే నాశనం చేసేసావు. నాన్న, నేనేం చేశానని? ఇక చాలు, ఇంకా అబద్ధాలు ఎందుకురా చెప్తున్నావు? పట్టపగలే తప్ప తాగి కారు నడుపుతూ అందులో ఉన్న జనాల ప్రాణాలు తీయాలనుకుంటున్నావా? చెప్పరా, ఏం పాపం చేసిందని నీ భార్య? ఎందుకు తనని అందరి ముందు దోషిగా నిలబెట్టావు? చెప్పరా. నువ్వు తాగుబోతూ అంటే నువ్వు తాగుబోతూ అనిపించుకోవడంలో నీకు సంతోషం ఉందేమో, కానీ ఏ తప్పు చేయని మీనా నీ వల్ల అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. తన కన్న తల్లిదండ్రులకి ఏం చెప్పుకోగలదు? చెప్పరా. ఒక పచ్చి తాగుబోతుని తనకి ఇచ్చి పెళ్లి చేసి తప్పు చేశానని పార్వతి అనుకోదా? చెప్పరా అని అంటూ ఉంటే, నాన్న, ఎందుకిలా మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీనా, నువ్వు కూడా నేను తాగానంటే నమ్ముతున్నావా అని చెప్పేసి మీనా చేతులు పట్టుకుని అడుగుతూ ఉంటే మీనా చేతుల్ని విదిలించుకుంటుంది. ఏంటి నాన్న, అంటే మీరందరూ నేను తాగాను అనుకుంటున్నారా? ఏంట్రా, నువ్వు తాగలేదు అంటే నమ్మేసేయడానికి మేమైనా పిచ్చోళమా ఏంట్రా? నువ్వు తాగిన వీడియో మేమందరం చూసాము. ఏంటి ఆ వీడియో గురించి తెలియనట్టు బాలు అన్నయ్య అంటూ రవి ఆ వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియోని చూసి బాలు, నాన్న, నేను చెప్పేది వినండి. నేను బార్కు వెళ్ళింది నిజమే. చాలురా, చాలు. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన నిజాలు విని తట్టుకుంది చాలు. ఇక అబద్ధాలు చెప్ప మాకు. నన్ను మోసం చేయాలని చూడకు అంటూ సత్యం కోపంగా వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి, మీ నాన్నకి తగిన శాస్త్రి జరిగిందిరా. ఎప్పుడు చూసినా నా కొడుకు మంచివాడు, తప్పు చేయడు, వాడి వల్ల నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను అంటాడు. ఈరోజు మీ నాన్న గుండె ముక్కలు చేసావు కదరా. నా కడుపున చెడపుట్టావురా. నీ వల్ల ఎప్పుడు నాకు చెడ్డ పేరే. అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ఛీ, నీలాంటి వాడు నా కడుపుని ఎందుకు పుట్టాడు అంటూ ప్రభావతి ఇక తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక రవి అలాగే శృతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రోహిణి అలాగే మనోజు, వీడికి తగిన శాస్త్రి జరిగింది. ఎప్పుడు చూసినా అందరినీ దోషుల్లాగా నిలబెట్టి చెడమడ తిట్టేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడు వీడే ఎలా దోషిలా నిలబడ్డాడు. మనోజ్, అయినా నువ్వు బాలుతో కంపేర్ చేసుకుంటావేంటి? బాలు లాంటి వాళ్ళు కొంతమందే ఉంటారు, పచ్చి తాగుబోతులు అని చెప్పేసి రోహిణి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా కూడా ఏడుస్తూ కిచెన్లోకి వెళ్తుంది. ఇక బాలు, మీనా, నువ్వు కూడా నమ్ముతున్నావా? నమ్మకపోతే ఏం చేయమంటారు? ఎందుకు ఇలా చేశారండి అని వెనకాలనే, చాలు, ఇక నువ్వు మాట్లాడింది చాలు. ఛీ, నన్ను నమ్మకపోతే నమ్మకపోయారు. మీరెవ్వరూ కూడా నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ బాలు అక్కడి నుంచి కోపంగా ఇక బయటికి వెళ్ళిపోతాడు. పాపం మీనా బాలు అలా వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది. నిజంగా ఆయన తాగలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఆయన తాగితే, ఆయన ఇలా మాట్లాడితే అస్సలు ఊరుకునేవారే కాదు, పెద్ద గొడవే చేసేవారు. నాకెందుకనో ఆయన తాగలేదేమో అనిపిస్తుంది అని మీనా మనసులో అనుకుంటుంది. ఇక బాలు అయితే స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఉన్న కానిస్టేబుల్తో, సార్, నేను తాగలేదు సార్, నా మాట నమ్మండి సార్,
నేను చెప్పేది నిజం సార్ అని ఎంత బ్రతిమాలాడుతున్నా వాళ్ళు మాత్రం బాలు మాటల్ని పట్టించుకోరు. చూడు, నువ్వెన్ని చెప్పినా నీ మాటల్ని నమ్మం. కార్ని సీజ్ చేయమని సీఏ గారినే కమిషనర్ గారే చెప్పారు. లైసెన్స్ని కూడా క్యాన్సిల్ చేయమన్నారు. ఇక నువ్వు జీవితంలో కారు నడుపుకోలేవు అని చెప్పేసి కానిస్టేబుల్ ఎస్ఐ మాట్లాడుతూ ఉంటే బాలుకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక బాలు నడుచుకుంటూ రాజేష్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇక రాజేష్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, ఒరే బాలు, ఏంట్రా ఇదంతా, నమ్మలేకపోతున్నానురా. నువ్వు కారు నడిపేటప్పుడు తాగేవా? అసలు మేది నమ్మలేకపోతున్నానురా. ఎన్నోసార్లు నువ్వు మాతో చెప్తూ ఉండేవాడివి తాగి డ్రైవ్ చేయకూడదు అని, సీటు బెల్ట్ లేకుండా కారు నడపకూడదని. కానీ ఏంట్రా ఇదంతా? నాకు అదే అర్థం కావట్లేదురా. ఎవడో కావాలని నన్ను ఇరికించడానికే ఈ ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడురా. వాడు కానీ నా చేతికి దొరికాడో నా చేతిలో చచ్చాడే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక గుణ అయితే చాలా సంతోషపడిపోతాడు. ఆ బాలుగాడు జీవితం మీద దెబ్బ కొట్టాను, ఇక వాడు చచ్చిన జీవితంలో కారు నడపలేడు అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన మీనా ఏమో స్కూటీ వేసుకొని బాలు ఏ బార్లో తాగాడో ఆ బార్ దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న అతన్ని, అన్న మా ఆయన ఈరోజు మధ్యాహ్నం ఈ బార్ దగ్గరికి వచ్చారు. ఆయన తాగాడని సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి ఆయన్ని కారు లేకుండా చేశారు కొంతమంది. దయచేసి ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ ఈ బార్లో ఏం జరిగిందో వీడియోని చూపిస్తావా అన్న, ప్లీజ్ అన్న అని అంటుంది. ఇక వెంటనే అతను వీడియోని ప్లే చేస్తూ ఉంటాడు. అప్పుడే రవి కూడా వస్తాడు. ఇక రవి, వదినా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? రవి, నిజంగానే మీ అన్నయ్య తాగలేదు. మీ అన్నయ్య చెప్పింది నిజం రవి. ఏంటి వదిన నువ్వు అంటుంది? అవును, ఇదిగో సీసీ కెమెరాలో వీడియో. మీ అన్నయ్య బార్కి వచ్చి వాళ్ళకి మందు పోసాడు తప్ప మీ అన్నయ్య తాగలేదు. చూడు రవి అని వెనకాలే వెంటనే రవి ఆ వీడియో మొత్తాన్ని రికార్డ్ చేస్తాడు. థ్యాంక్స్ అన్నా అని చెప్పేసి ఇక మీనా, పాపం మీ అన్నయ్య ఎంత చెప్తున్నా నేను నమ్మకుండా తప్పుగా మాట్లాడాను. అవును వదినా, అన్నయ్య ఎప్పుడూ ఇలాంటి పని చేయడు. పాపం అన్నయ్య ఎంత బాధపడుతూ ఉంటాడు. రవి, మీ అన్నయ్య నాకు తెలిసి ఆటో స్టాండ్ దగ్గరే ఉండుంటాడు. మనం అక్కడికి వెళ్దాం పదవదినా అని చెప్పేసి మీనా అలాగే రవి ఇద్దరు కూడా స్టాండ్ దగ్గరికి వస్తారు. ఇక బాలు అక్కడే ఉంటాడు. మీనాని చూసి, ఏయ్ ఆగు, ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇంట్లో జరిగింది సరిపోలేదా? ఇక్కడ కూడా వచ్చి నా ఫ్రెండ్స్ ముందు కూడా నన్ను తిట్టాలని చూస్తున్నావా? నా కారు పోయింది, అలాగే నాకున్న పరువంతా పోయింది. ఇక మీరొచ్చి ఏం ప్రయోజనం? ఏమండి నన్ను క్షమించండి అంటూ మీనా బాలుని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, ఒరే బాలు, సిస్టర్కి ఎంతైనా నువ్వంటే ఇష్టం రా, అందుకే సిస్టర్ తన తప్పుగా అపార్థం చేసుకుందని బాధపడుతుంది. మీనా, ఏంటి ఎందుకలా ఏడుస్తున్నావు? అందరూ చూస్తున్నారు లేమైనా, నేను నేనేదో అన్నాను అనుకుంటారు. అయినా నువ్వేం చేస్తావులే. లేదండి, మీరే తప్పు చేయలేదు, మీరు అసలు మందే తాగలేదు, ఇదంతా ఎవరో కావాలని చేశారు. అవునండి, అవునన్నయ్య, ఆ వదిన సీసీ కెమెరాలు చెక్ చేయించింది. అక్కడ నీ వీడియో మొత్తాన్ని కూడా నేను రికార్డ్ చేశాను. కావాలని నువ్వు తాగినట్టు ఎవరో వీడియోని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఒరిజినల్ వీడియో ఇదిగో అన్నయ్య అని వెనకాలే, అవునరా అన్నయ్య, ఈ వీడియో నిజమా కాదని మనం అందరికీ తెలిసేలా చేయాలంటే నువ్వు ఈ వీడియోలో నువ్వు తాగలేదన్న వీడియోని నేను పోస్ట్ చేస్తాను. అలాగే నువ్వు కూడా నీ నోటితో ఇదంతా చెప్పు అని వెనకాలే బాలు ఇక మొత్తం తను తాగలేదని, అలాగే తను కేవలం బార్కి వెళ్ళానని మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తాడు. ఇక ఇదే వీడియోని సోషల్ మీడియాలో పెడితే నీ మీద వచ్చిన ఫేక్ న్యూస్ అంతా కూడా పోతుందన్నయ్య, నీ కార్ మళ్ళీ నీకు వస్తుంది అంటూ రవి ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. ఇంకా శృతి అలాగే ఇంట్లో అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ప్రభావతి, అమ్మ శృతి, ఎందుకమ్మా అందరినీ హాల్లో ఉండమని చెప్పావు? దేనికోసం? ఏమో తెలీదా ఆంటీ, రవి మీ అందరినీ హాల్లోకి పిలవమని చెప్పాడు. రవి ఇంతసేపైనా రావట్లేదేంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడే బాలు, రవి ఇక మీనా వస్తారు. రాగానే ఇక మనస్, ఏంట్రా ఆ బాలుగడి ఎక్కడైనా తప్పు తాగి పడిపోయాడా? తీసుకురావడానికి వెళ్ళావా ఏంటి అని వెనకాలే ఇక రోహిణి, ఇక అదే పని కదా, ఏం చేస్తాం, బాలు పట్టపగల తాగితే ఇలాంటి పరిస్థితి కదా వస్తుంది అని అంటూ ఉంటే ఇక రవి, ఇక చాలు, ఇప్పటి వరకు బాలు అన్నయ్య గురించి మాట్లాడింది చాలు, నిజానికి బాలు అన్నయ్య ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటే ఇక సత్యం, ఒరే రవి ఏమంటున్నావు నువ్వు? అవునన్నా, బాలు అన్నయ్య గురించి మనమే తప్పుగా అపార్థం చేసుకున్నాం. బాలు అన్నయ్య అసలు తాగలేదు, కావాలంటే చూడండి అన్నయ్య అంటూ వీడియోని చూపిస్తాడు. ఇక మీనా, అవును మావి గారు, ఆయన ఏ తప్పు చేయలేదని నా మనసుకి అనిపించింది, అందుకే బార్ దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరాని చెక్ చేశాను. ఆ వీడియోనే మీకు చూపిస్తున్నాం. ఆయన తాగలేదు మావయ్య, ఎవరో ఆయన తాగినట్టు వీడియోని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు అని వెనకాలనే సత్యం ఒక్కసారిగా బాలుని హక్ చేసుకొని, నన్ను క్షమించరా,
నీ మీద చేయి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. నాన్న అవే మాటలు. నువ్వు నా మీద ఎప్పుడైనా చేయి చేసుకోవచ్చు. నువ్వు నన్ను తిట్టే హక్కు నీకుంది నాన్న అని అంటాడు. ఇక ప్రభావతి, ఏంటిది, వీడి మీద పడని వాళ్ళు గిట్టని వాళ్ళు ఈ పని చేశారా? నమ్మలేకపోతున్నానే, నేను కూడా నిజమే అనుకున్నానే. చూడు లక్షావతి, నువ్వు ఎప్పుడైనా సరే నా గురించి ఏదైనా నిజం తెలిస్తే అది వెనక ముందు ఆలోచించకుండా వెంటనే నన్ను తప్పుగా దోషిగా నిలబెట్టేస్తావు. ఆ విషయం నాకు బాగా తెలిసిదే. అదే ఈ గుడి ముందు అడుక్కునేవాడు ఏదైనా తప్పు చేయని వాడిని మాత్రం వెనకేసుకొస్తావు. ఒరేయ్, నన్నెందుకు లాగుతున్నావు ఇందులో? నిన్ను కాకపోతే ఇంకేమైనా లాగాలరా? ఎన్ని మాట్లాడినా నన్ను ఇప్పుడేమంటావురా అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక కరెక్ట్గా చెప్పావు బాలు. రోహిణి అలాగే మనోజ్ ఎంత ఓవర్ చేశారో. మీనా, నువ్వు చాలా గ్రేట్. బాలుకి కారు కొనిచ్చావు. అలాగే ఈరోజు బాలు ఏ తప్పు చేయలేదని అందరి ముందు ప్రూవ్ చేసావు. సూపర్ నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా